అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కాల్చివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. అయితే 10 నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. భారీ ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్ల ఆమె అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ఘటన గురించి తలుచుకుంటేనే తన శరీరం ఇంకా వణుకుతుందని చెప్పారు. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని భూమి చౌహాన్ చెప్తుంది. లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ 2 ఏళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చారు. తిరిగి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171లో టికెట్ బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. దీంతో 10 నిమిషాలు ఆలస్యమై ఆమె విమానం మిస్ అయింది. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం వార్త తెలిసింది. ఈ ఒళ్ళు గగురుపర్చే ఘటన గురించి భూమి చౌహాన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. અને મને ઓલમોસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચતા 12-20 જેવું થઈ ગયું હતું અને એરલાઇન્સવાળાએ 12-10 સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા, ચેકિન જ બંધ કરી દીધું હતું. તો મારું ચેકિન થયું જ ના ને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અને હું ફ્લાઇટ મતલબ એટેન્ડ ના કરી શકી એના લીધે. મુખ્ય કારણ એ જ હતું કે અમારે જે 10 મિનિટ લેટ પડી એનું રીઝન એ હતું કે થોડું ત્યાં અમદાવાદનો ટ્રાફિક નડ્યો. અમારે જ્યાં ટર્ન લેવાનો હતો ત્યાં ટ્રાફિક હતો તો અમે થોડા આગળ જઈને ટર્ન લીધો અને એવી રીતે અમે થોડા સિટી એરિયામાં એન્ટર થઈ ગયા અને ત્યાં ને ત્યાં અમારે થોડી 15 થી 20 મિનિટ બગડી ગઈ. તમારે લંડન જવાનું શું કારણ હતું? અમે ઓલરેડી 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા. હું ત્યાં મારું સ્ટડી વિઝા પર ગઈ હતી અને અહીંયા જસ્ટ વેકેશન માટે આવી હતી 1 મંથથી. તો ફરીથી બસ રૂટીન લાઈફ સ્ટાર્ટ કરવા માટે જ જઈ રહી હતી. મારી 10 నిమిషాలు ఆలస్యం కావడం వల్ల తాను విమానం ఎక్కలేకపోయానని భూమి అంటుంది. తాను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిందనే విషయం తెలిసి షాక్ అయ్యానని అంటున్నారు. ఈ ఘటన గురించి తలుచుకుంటే తన శరీరం వణికిపోతుందన్నారు. మాట్లాడలేకపోతున్నానని మైండ్ బ్లాక్ అయిపోయిందని అంటున్నారు. ఆ దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నట్లు వీడియోలో తెలిసింది. એટ ધ ટાઈમ તો એવું જ થયું હતું કે થોડું વહેલા નીકળ્યા હોત ને થોડું ઉતાવળ કરીને અમે આવી ગયા હોત તો મારી ફ્લાઇટ મિસ ના થતી. મેં એ ટાઈમે બી એરલાઇન્સવાળા સ્ટાફને રિક્વેસ્ટ કરી કે 10 જ મિનિટ લેટ થઈ છું તો મને જવા દે. હું હતી ત્યારે તો હું લાસ્ટ જ પેસેન્જર બચી હતી ત્યાં, બટ સમહાઉ ના જ જઈ શકી. અમે ઓલમોસ્ટ એરપોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા ઘરે આવવા માટે. તો ત્યારે અમને ગાડીમાં જ ન્યૂઝ ખબર પડી કે હું જે ફ્લાઇટમાં જવાની હતી એ જ ફ્લાઇટને આવી રીતે ઇન્સિડન્ટ થયું છે. એ ટાઈમે તો કંઈક મતલબ મારું મગજ છે, મારી બોડી છે આખી નમ જ થઈ ગઈ હતી કે જે થયું મારા માટે ટોટલી મિરેકલ હતું. મારા જે માતાજી છે ગણપતિ બાપ્પા છે એમને જ મારી રક્ષા કરી કે હું ગમે તે રીતે પહોંચી ના શકી ટાઈમ પર. બટ એમ જોવા જઈએ તો જે આખો ઇન્સિડન્ટ થયો છે એ ટોટલી ટેરિફાઈડ છે કે આટલા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો. એટ ધ ટાઈમ તો એવું ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో నిర్ణీత బోర్డింగ్ సమయం కంటే ఆమె 10 నిమిషాలు ఆలస్యమయ్యారు. దీంతో ఆమె విమానం ఎక్కలేకపోయారు. ఫ్లైట్ మిస్ అవ్వడంతో మధ్యాహ్నం 1:30 సమయంలో ఆమె సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత 8 నిమిషాల కంటే మధ్యాహ్నం 1:38 విమానం టేకాఫ్ అయింది. కొన్ని క్షణాలకే కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 241 మంది మృతి చెందగా ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం మేడికోలు ఉంటున్న భవనంపై పడడంతో 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు.